గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే మీరు ఇప్పటి వరకు చాలా చిత్రపటాలే గీశారు గురుగారు. అంటే అవి కూడా మీరు చెప్పేది ఏంటంటే కల్లో కనిపించి ఆ దేవుడు చెప్తేనే నేను గీస్తాను అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు అలా చెప్పిన చిత్రాల్లో ఇక్కడ ఏవైనా ఉన్నాయా? మా కోసం ఒక చిత్రాన్ని ప్రత్యేకంగా చూపిస్తారా? ప్రతి చిత్రము నేను చిత్తశుద్ధితో చేసేవే. నాకు మనోనేత్రంలో ఏ చిత్రం అయితే అగుపిస్తుందో వాటినే ఇక్కడ పెడుతున్నాను చిత్రించి. ఇక్కడున్న అమ్మవారు కూడా అమ్మ గంగా మహాశక్తిగా చిత్రించడం జరిగింది. సింహవాహినిగా అమ్మవారు ఉంది. మీకు మీ వైపు ఉన్న అమ్మవారు కూడా వెనక ఆ చిత్రం కూడా ఆ తల్లిని కూడా ఆలయంలో పెడుతున్నాము. అందరికీ జలం అనేది అతి ముఖ్యమైన ధాతువు, ప్రాణాధారము, జీవాధారము అంతా అదే. కాబట్టి ఆ అమ్మవారు దేశాన్ని సస్యశ్యామలంగా చేయాలి, రైతులకు పాడి పంటలు వృద్ధి చెంది సంతృప్తిగా కొనసాగాలనే ఉద్దేశంతో పంచభూతేశ్వరాలయం అని మన ధ్యాన మందిరంలో పెట్టాను. భూమికి సంబంధించి ఏకాంబరేశ్వరము, జలమునకు సంబంధించి జంబుకేశ్వరము, వాయువుకు సంబంధించి వాయులింగేశ్వరము, అదేవిధంగా అగ్నికి సంబంధించి అరుణాచలేశ్వరము, ఆకాశ తత్వానికి సంబంధించి చిదంబరేశ్వరం పెట్టాము. అటువంటి ఒక్కొక్క పంచభూతాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తత్వం ఉంటుంది. ఆ అగ్నితత్వము, జలతత్వము, ఇటువంటి దేవతామూర్తుల్ని అక్కడ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఒక సుమారు 15 ఏళ్ళుగా ఆలయం చేస్తూ వస్తున్నా, కడుతూ వస్తున్నారు. జరుగుతుంది ఒక పోరాటం లాగా, సమరం లాగా, ఎలాంటి విరాళాలు లేకుండా నా శక్తిని దారపోసి చేస్తున్నాను. ఎందుకంటే మా గురువు గారు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఇలా యాచించి ఆలయ నిర్మాణం చేయకు, తీసుకున్న వెంటనే నీ సాధన 10 ఏళ్ల సాధన, 20 ఏళ్ల సాధన వృధాగా వదిలేసుకుంటావు. కాబట్టి నీ స్వశక్తిని నమ్ముకొని చేసేలా ఉంటే చేయవయ్యా అన్నారు. అంతేకాకుండా ఆయన ఉదాహరణకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్తూ, ఆయన భక్తి భుక్తి ఒకేసారి జరిగేది. కాలజ్ఞానం రాస్తూ కూడా ఆయన వడ్రంగి పని చేసేవారు. కాబట్టి నువ్వు ఎంతటి ఆలయం నిర్మించినా, ఎంత పీఠాధిపతి అయినా ఒకవేళ భవిష్యత్తులో అని ఆయన ఏదో ముందు చూపుతో చెప్పటము, ఎంత స్థానానికి వెళ్ళినా నీ వృత్తిని మాత్రం భక్తితో కొలవాలి. చేసే వృత్తే దైవం. కాబట్టి నీకు అమ్మవారి అనుగ్రహం ఉంది, ఆ శుక్రతత్వము అనుగ్రహం ఉంది, ఆ చిత్రకళ చేసే దర్శనం చేసుకుని వేయగలిగే శక్తి ఉంది. కాబట్టి నువ్వు యాచించి ఎప్పుడు కానీ ఆ స్థాయికి దిగజారకు, నీకు శక్తి ఉంటే కట్టు, లేకుంటే వద్దు అన్నట్టుగా ఆయన హెచ్చరించారు. అదేవిధంగా నా స్వశక్తినే, నా కళని పణంగా పెట్టి కడుతూ వస్తున్నాను. ధ్యాన మందిరం చిన్నదే, సూక్ష్మంలో మోక్షం అన్నట్టు. అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు నవపాషాణ విగ్రహం చేసి పెట్టాము. అక్కడ కాస్త విభూది తీసుకుపోయి పెట్టిన వెంటనే ఒక 2 వారాలుగా హాస్పిటల్కి వెళ్తూ తగ్గని జ్వరాలు కూడా తగ్గాయి. 2-3కి మంచి ఫలితాలు వచ్చాయి. ఆ నవపాషాణ విగ్రహం పైన పాలాభిషేకం కాకుండా భస్మాభిషేకం చేసి ఆ విభూతిని పెట్టుకున్న వెంటనే కాస్త చిటికెడు నీటిలో వేసి తాగిన వెంటనే మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టి ఒక వారం రోజులే అయింది. కానీ ఆ రోజు తీసుకెళ్లిన వాళ్ళకి అందరికి మంచి ఫలితాలు వచ్చాయి. వాళ్ళకి అంతవరకు ఉన్న సర్పదోషం అంటే కొందరికి ఎబిలిటీ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సర్పాంశ దోషాలు ఎక్కువ ఉంటాయి. అటువంటివి కూడా వాళ్ళకి చక్కటి ఫలితాలు ఇవ్వటంతో మళ్ళీ గురువుగారు అది భస్మం విభూతి ఉంటే ఇవ్వండి, ఆ టెంపుల్ దగ్గర ఎప్పుడు ఉంటారని అడుగుతుంటారు. వారానికి ఒకసారి అక్కడ ఉంటాను, వచ్చి తీసుకోవచ్చు అంటుంటాను. ఇక్కడ పసుపు కుంకుమ ఇస్తూనే ఉంటాను. అది కాకుండా మళ్ళీ ఏదైనా చిత్రాలు వాళ్ళకి సమస్యలకు తగ్గట్టు, ఒక్కొక్కరికి సర్పదోషానికి తగ్గట్టు కుబేరుడి చేతిలో ముంగీసు ఉంటుంది. ఆ ముంగీసుని పెట్టుకోండి. ఓం బ్రాహ్మబుధాయ నమః, ఓం విట్టేశ్వరాయ నమః, ఓం వైశ్రవణాయ నమః అని 3 మంత్రాలు చదువుకోండి. ఆ పూజా విధానం ఎలా చేయాలో, ఆ త్రిమంత్రం పెట్టి ఆరాధన చేయాలని చెప్పి
ఉత్తర దిశగా పెట్టి ప్రార్థన చేసుకోండి అంటుంటాను. ఆ త్రిమంత్రం పెట్టిన తర్వాత ఎవరికి ఇవ్వకుండా మీరే తీసుకోండి. దానివలన 5 ఆకర్షణ శక్తులు మీరు కైవసం చేసుకోవాలంటే చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ. ఈ 5ంటిని కైవసం చేసుకుంటున్నాను అని సంకల్పం చేసుకోండి అని వారికి వివరంగా చెప్పి మళ్ళీ ఇస్తుంటాను. ఏదో వచ్చారు కదా అమ్మేశాం, డబ్బులు లెక్క పెట్టుకున్నాం అన్నట్టు కాకుండా లోక కళ్యాణం కోసం ఒక సేవగా చేస్తూ వస్తున్నారు. ఇవి ఒక ఆరోగ్య రీత్యా సమస్యల నివారణకి, దోష నివారణకి ఇస్తూ వస్తున్నాను. సర్పదోషాలన్నీ తొలగాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు. అంటే ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని నెలల సమయం పట్టింది గురుగారు? సరిగ్గా కిందటి ఏడాది కార్తీక మాసంలో ఆయన అనుగ్రహించారు. అది నవపాషాణం, గౌరీ పాషాణం. ముట్టుకున్న వెంటనే చేతులు గాలిపోతాయి ఎవరైనా బయట వాళ్ళు. అటువంటి పాషాణ తత్వం అది. శ్వేత పాషాణం, అది చూసిన వెంటనే మనకు శరీరం రంధ్రాలు పడిపోయే అపాయకరమైన క్రియ. అది కలిపిన వెంటనే నవర పాషాణాలని పొగలు రావటము, మొత్తం శరీరం అంతా తూట్లు పడిపోతుంది. అటువంటి వాటిని సాధించడానికి 60 ఏళ్ళు పట్టింది నాకు. 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ల సాధనలో కొన్ని అనేక వేల మంది సిద్ధుల్ని కలిసి వారి దగ్గర సాధన చేసి, శిష్యరికం చేసి, వారి దగ్గర ఉన్న కొన్ని మంత్ర తంత్ర యంత్ర సాధనల్ని కైవసం చేసుకొని మంత్ర కట్టడి చేసి ఆ తర్వాత ఈ క్రియ చేసేటప్పుడు కరెక్ట్గా బోగర్ పరంపరలో, శిష్య పరంపరలో ఒక అతను రావటం నాకు హెచ్చరిక ఇచ్చాడు. తప్పు చేస్తున్నావు అన్నాడు. అది నేనేం తప్పేం చేయడం లేదు, ఒక విగ్రహం చేస్తున్నాను అంతే, నవపాషాణాలతో చేస్తున్నాను అనేసరికి అతను నవ్వుకుంటూ, నువ్వు చేయగలవు, నీకు హెచ్చరించడానికే వచ్చాను, నీ ఇంట్లో అందరికీ చెప్పేశావా గోతిలోకి దిగబోతున్నానని, శ్మశానంలో గోతిలోకి దిగుతున్నానని చెప్పాలి, చెప్పి తర్వాత ఈ క్రియ ప్రారంభించు. నా జీవ సమాధికి ఎప్పుడో రెడీ చేసేసుకున్నాను, ఇప్పుడు కడుతున్న ఆలయంలో అనేసరికి నవ్వుతూ, మాకు అన్ని విషయాలు తెలుసు, హెచ్చరించడానికి వచ్చాను. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత ఇంతటి సాహసక్రియ ఎవరు చేయలేదు, నువ్వు చేస్తున్నావు కాబట్టి హెచ్చరించడానికి వచ్చాను. నీవు చేసేక ముందు మమ్మల్ని స్మరించుకో, మేము 9 మంది వస్తాం, ఏదైనా టికెట్లు బుక్ చేయమంటారా, ఏదైనా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే పగలబడిన వేశారు. మేము భౌతికంగా రాము, వచ్చే విధంగా కాంతి దేహంతోనే వస్తామన్నారు. వాళ్ళు దగ్గర 9 వారాల పాటు నాతో పాటు ఇక్కడ ఉండి చేయించే వెళ్ళారు. ఆ గ్లాస్ డోర్ తెరుచుకోవటం, కుర్చీల కదలికలు, కొందరు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా భయపడి ఇక్కడ ఏదో అమ్మవారిలో ఇంకేదో పోతురాజులో ఇంకెవరో తిరుగుతున్నారని భయపడి వెళ్ళిపోవటం మానేశారు కూడా ఉద్యోగాన్ని. కాబట్టి ఇటువంటి క్రియ అపాయకరమైన క్రియను చేశా, విజయవంతంగా సాధించాను. 2000 సంవత్సరాల తర్వాత బోగర్ సిద్ధుడు పళని కొండపైన పెట్టాడు. ఇప్పుడు భాగ్యనగరంలో మనకు ఆ భాగ్యము అమ్మవారు ఇచ్చింది. నా గురువు, మానస గురువు బోగర్ సిద్ధుడు అనుగ్రహించాడు, పెట్టేశాము. ఆ విషయం కూడా తదుపరి కార్యక్రమంలో మన ఛానల్ ద్వారా, ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ద్వారా మనం తెలియజేద్దాం. తప్పకుండా. శుభం. లోకా సంస్థ సుఖినో భవంతు. శుభం.